ఎక్కడి వరకు పోయినంటే భారతదేశం మొత్తంలో ఉత్తమ పిల్లల డాక్టర్గా అయ్యే కాడికి ఎదిగినాం. వరంగల్ జిల్లా మొత్తంలో మొట్టమొదటి దవాఖాన పెట్టినాం. ఎంత ఎదిగినా కూడా ఒదుగాలని మళ్ళీ గణపురంలో కూడా దవాఖాన పెట్టి ఉన్న కన్న తల్లిని ఉన్న ఊరును మర్చిపోద్దని చెప్పేసి నా 60 ఏళ్ళ జీవితం మొత్తం కూడా ఇక్కడే ప్రజల మధ్యలో ఉన్నది. వరుసగా 4 సార్లు గెలిచిన అస్సలు సిసలైన మాదిగోడిని పక్క దీంట్లో ఇక్కపోయే ముచ్చట్లేదు. ఎందుకు కులం పేరు చెప్తున్నానంటే తెలంగాణ మొత్తంలో ఒక్క మాదిగ బిడ్డ 4 సార్లు గెలిచిన వాళ్ళు లేరు. ఒక్క మాదిగ బిడ్డ 4 పిల్లల డాక్టర్ అయింది లేదు. మా అయ్యవ్వ ఏ పుణ్యం చేసిందో తెలియదు కానీ ఇంటి పెద్దగా ఉన్న 4 చెల్లెళ్ళు తమ్ముడు దేవుడి దయవల్ల ఇంతగా ఆశీర్వదించడం జరిగింది. ఇవాళ 10 ఏళ్ల కింద ఎవరన్నా అమెరికానో వేరే దేశాలకు పోయి మళ్ళా గణపురానికి వచ్చేవారు గణపురాన్ని గుర్తుపట్టనంత అభివృద్ధి చేయడం జరిగింది. ఈరోజు పెద్ద రోడ్లు వల్ల మాకే లాభం అంటే మొత్తం భూముల ధరలన్నీ కూడా పెరిగిపోయి రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరిగిపోయింది. తర్వాత ఈరోజు ఫ్లైఓవర్ బ్రిడ్జ్తోని ఇండస్ట్రియల్ కారిడార్ అంటారు. ఎవరైనా ఫ్యాక్టరీస్ పెట్టుకోవాలంటే ఈ రోడ్డు మీద పెట్టుకునేటట్టున్నది. ఇందిరానగర్ అటు సైడు, ముదిరాజులు ఇక్కడ, మొత్తము వీళ్ళకి సంబంధించిన ఇల్లు కానీ ఇళ్ళ జాగాలకు కూడా ధరలు విపరీతంగా పెరిగిపోయింది. తర్వాత ఈరోజు మొత్తము మున్సిపాలిటీ అంటే ఛాయాలు కలవడానికి శివునిపల్లి కలిసి మనకి మున్సిపాలిటీ అయింది. 18 మంది వార్డు మెంబర్లు ఉంటారు. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మనమే తీసుకొచ్చినాం. గేటు దగ్గర నిలబడకుంటుండడానికి కిందికి వెళ్ళిపోయేది మనమే తీసుకొచ్చినాం. తర్వాత మోడల్ స్కూల్ కానీ, కస్తూర్బా పాఠశాల కానీ, డిగ్రీ కళాశాల కానీ, 100 మంచాల దవాఖాన కానీ ఇలా మున్సిపాలిటీ అవడం కానీ, ఫైర్ స్టేషన్ ఇవన్నీ కూడా మీ అందరి ఆశీర్వాదంతో 4 సార్లు నేను గెలవడం వల్ల అన్ని తీసుకురావడం జరిగింది. తమ్ముడు సర్పంచ్గా అక్కడ కేసీఆర్గా ప్రతి ఊరికి ఒక పెద్ద గ్రామ పంచాయతీ, మా గ్రామ పంచాయతీ చూస్తే అంత పెద్ద గ్రామ పంచాయతీ, చేపలు ఇంత పెద్ద చెరువు ఉన్నదంటే ఈరోజు ముదిరాజులకు మొత్తం పండుగే పండుగ. గణపురం